నిజమైన సంక్రాంతి సంబరాలు ఇప్పుడు 2025లోనే జరుపుకుంటున్నాం. గడిచిన 5 సంవత్సరాల కాలం నిర్బంధంలో, చీకట్లో ఉన్న ప్రజలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన తెలుగువారందరి పెద్ద పండుగైన సంక్రాంతిని ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తుంది. ఈరోజు ఏర్పాట్లన్నీ కూడా మన బొమ్మసాని గత గవర్నమెంట్ సంక్రాంతి సంబరాలు అంటే ఎలా ఉండేది? ఇప్పుడు వచ్చిన ఆ సంప్రదాయాలు ఇప్పుడు గతంలో ఉన్నాయా? గతంలో ఆ సంప్రదాయాలు ఏం లేవండి. గతంలో ఆ సాంప్రదాయాలన్నీ తొక్కిపట్టి ప్రజలెవరు కూడా సంతోషంగా లేకుండా, సంతోషంగా పండగలు జరుపుకోకుండా వాళ్ళంతా చీకట్లో పాలించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రజలందరూ నిర్బంధం నుంచి బయటికి వచ్చి విముక్తి కలిగినట్టుగా పండగ సంబరాలు జరుపుకుంటున్నారు. ఎలా ఉంది రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. గతంలో ఏదైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులన్నింటినీ సరిదిద్దుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ 2047 విజన్తో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ పరిశ్రమల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకందరికీ సహాయ సహకారం ఉంటున్నారు. ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అంటే 2047 అంటే ఇదంతా పెద్ద కూటకం అది ఇదని వైసీపీలు మాట. అంటే ఇప్పుడు ఎవరైనా కూడా మనకంటే కూడా మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలనేది మనం అందరం ఆలోచిస్తాం. మా నాయకుడు గొప్పతనం ఏంటంటే ఈ రోజు కంటే కూడా రేపు వచ్చే భావితరాలకు ఎలాంటి భవిష్యత్తుని ఇవ్వాలి, వాళ్ళ అవసరాలు ఎలా ఉంటాయనేది ముందుగానే గమనించి వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా 2047 విజన్ అనేది ప్రారంభించడం జరిగింది. విజన్ 2020 అంత ముందు ప్రారంభించినప్పుడు అది హైదరాబాద్ ఈ రోజు ఎలా సక్సెస్ అయింది అనేది మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ఇది కూడా 100% సక్సెస్ అవుతుంది. మన పిల్లల భవిష్యత్తుకి అన్ని విధాలుగా అన్ని కంపెనీలు కానీ, ఉద్యోగాలు కానీ, ప్రభుత్వం కానీ, రాష్ట్రం కానీ అభివృద్ధి పదంలో నడిపించడానికి మా నాయకుడు దోహదపడతాడని నేను నమ్ముతున్నాను.